ఈ గ్రామ సభలో హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం అనుమతులు రద్దు చేయాలని 51 జీవో రద్దు చేయాలని చెప్పేసి ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఆదివాసుల అనుమతి లేకుండా, గ్రామ సభ అనుమతి లేకుండా, పీస కమిటీ అనుమతి లేకుండా, గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా ఏకపక్షంగా 51 జీవో ఇచ్చింది. 51 జీవో ప్రకారం ఏజెన్సీ ఈ పెదకోట ప్రాంతంలో దాదాపు 1800 మెగావాట్లు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతూ ఈ జీవో జారీ చేసిన జీవో తక్షణం రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. గతంలో పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతంలో పర్యటన చేసి ఈ డోలిమోతలు లేని గ్రామాలు సృష్టిస్తాము, రోడ్లు వేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈ రోడ్లు వేసి జలసమాధి చేస్తారా? జలసమాధి చేసి రోడ్లు వేస్తారా? పవన్ కళ్యాణ్ గారు మీకు స్పష్టంగా ప్రకటన చేయండి అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఈ ప్రాంతంలో మీరు మాడిపళ్ళు చెప్పులు పంపిణీ చేస్తామని చెప్తున్నారు. ఈ ఆదివాసులు జలసమాధి చేసి ఏ చెప్పులు వేసుకుని ఎక్కడ తిరగాలో సమాధానం చెప్పాలని చెప్పేసి అడుగుతున్నాం. అంతేకాదు ఈ ప్రాంతంలో ఈ కొండలు, గుట్టలు, నీళ్లు, భూమి అన్ని మునిగిపోతాయి. దాదాపు అనంతగిరి మండలంలో 3 చోట్ల ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం సుమారు 10,000 మంది ఆదివాసులు జలసమాధి చేయాలని చూస్తున్నారు. అలా చేస్తే ఆదివాసీ సమాజం ఒప్పుకోదు, ఖచ్చితంగా తిరగబడుతుంది, పోట్లాడుతుంది, నిలబడుతుంది అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తుంది. ప్రభుత్వ నియంతృత్వాన్ని ప్రశ్నిద్దాం. సాక్షి టీవీపై జరుగుతున్న దమనకాండను అడ్డుకుందాం. తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ను సంప్రదించండి.